హలో గైస్, దిస్ ఇస్ రఘురామోలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ ది స్పాట్ లో ఎంటర్టైన్ చేయడానికి వన్స్ అగైన్ ఐఎమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, మన మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో, ఆడియో ఫంక్షన్లలో, అంటే సినిమా మీద ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ పెంచి థియేటర్ లో అడ్డంగా బోల్తాబడిన సినిమాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ లిస్ట్ లో రీసెంట్ గా టాప్ లో అయితే నాకు తెలిసి అంటే అన్న కాంట్రవర్సీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి అనమాట మన విశ్వక్సేన్ భయ్య. మొన్న ఒక ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా, అశోకవనంలో అర్జున కళ్యాణం అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది అన్నది. ఒక మంచి క్లాస్ మూవీ, సినిమా చాలా బాగుంటది యాక్చువల్ గా, కానీ అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు. కానీ ఒక క్లాస్ సినిమాకి ఆయన ఇచ్చిన ప్రమోషన్ ఎలా ఉందంటే ఒకసారి మనం చూద్దాం. ఆ రోజు ఏమన్నారంటే, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకుంటా, సర్కస్ లో సింహంతో ఎవడైనా ఆడుకుంటాడు, నేను అడవికి వెళ్ళి ఆడుకునే టైప్ అని చెప్పని అన్నారు. భయ్య అసలు అర్జున కళ్యాణం సినిమాకి సింహాలకి ఏంది భయ్య సంబంధం? నాకు అర్థం కాలేదు సీరియస్లీ. అసలు ఆ ఎలివేషన్ ఏంటి? లైక్ నువ్వు ఇచ్చిన ఎలివేషన్ ఎలా ఉందంటే, ఒక త్రిబుల్ మగధీర లేకపోతే బాహుబలికి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చావు. సినిమా బాగుంటది, ఒక మంచి క్లాస్ మూవీకి ఒక క్లాస్ ఎలివేషన్ ఇస్తే బాగుంటుంది. సింహాలు వేటలు ఆటలు మనకెందుకు భయ్యా? నెక్స్ట్, మూసుకున్న థియేటర్లు ఓపెన్ చేస్తానని చెప్పాను అన్నాడు. మూసుకున్న థియేటర్లు ఓపెన్ చేయించేదండి భయ్య. నా పేరు విశ్వక్సేన్, తప్పైతే మార్చుకుంటానని చెప్పాను అన్నావు. నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదు భయ్యా అని చెప్పని అరిసావు. దేనికి బ్రో? సినిమా ప్రమోషన్స్ నార్మల్ గా చేసుకోవచ్చు బ్రో. అంటే ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి మీరే ఎక్స్పెక్టేషన్లు ఇస్తున్నారు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళి ఆ సినిమా ఫట్ అయితే అది సెకండరీ, ఇవ్వాల్సిన ఎక్స్పెక్టేషన్స్ మొత్తం మీరే ఇచ్చేస్తున్నారు అనమాట. ఇంకా హైలైట్ ఏంటంటే, థియేటర్లలో సీట్లు చింపేయకండి భయ్యా ప్లీజ్, హంబుల్ రిక్వెస్ట్ అని చెప్పి ఎలివేషన్ ఇచ్చావు. ఏంటి బ్రో అది? సీరియస్లీ అంటే బాగుంది, అంటే మీ సినిమా మీద మీకున్న నమ్మకం అనేది చాలా బాగుంది. కానీ ఆడియన్స్ లో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యే విధంగా సినిమా ఉంటే చాలా బాగుంటది అనమాట. కానీ ఆడియన్స్ కి మీరు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ కి, వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి థియేటర్లో అయితే అస్సలు రీచ్ అవ్వలేదు. కట్ చేస్తే మన అయ్యగారు అఖిల్ బాబు, అయ్యగారే కరెక్ట్ అనమాట. ఆయన ఏజెంట్ అని చెప్పి ఒక సినిమా చేశారు. నిజంగా సినిమాలో అఖిల్ గారు చేసిన హార్డ్ వర్క్ కి లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా అంటే చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఆ యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు, చాలా బాగా చేశారు. కానీ సినిమాని మన డైరెక్టర్ సాబ్ అంటే యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినంత బాగా స్క్రీన్ ప్లే ప్లాన్ చేయలేదు అనుకుంటా. కానీ ఈ సినిమాకి కూడా మన అఖిల్ గారు స్టేజ్ మీద మీరందరూ ఆల్రెడీ చూసారనమాట. ఆయన ఇచ్చిన ఎలివేషన్ అంటే, ఏదో చేసాం సార్, చాలా క్రేజీగా చేసాం, చాలా బాగా చేసాము, ఈ సినిమా తర్వాత నేను ఏమైపోతానా అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే ఉందని చెప్పాను అన్నారు. నిజంగానే ఆ సినిమా తర్వాత ఆయన ఏమైపోయారో ఇప్పటి వరకు అడ్రస్ లేరు. నెక్స్ట్ సినిమా ఉందో లేదో తెలియదు. ఆ సినిమా థియేటర్లకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియలేదు. ఎలివేషన్ పీక్స్, సినిమా ఏమో ఫ్లాప్. కట్ చేస్తే లాస్ట్ లో ఒక డైలాగ్ నడుచుకుంటూ ఒక డైలాగ్ కూడా చెప్పారు. ఏంటి బ్రో? నెక్స్ట్ మన సీను వైట్ల గారు అనమాట. నిజంగా సీను వైట్ల గారి సినిమాలు కామెడీ ఉంటదండి, వేరే లెవెల్ కామెడీ సీను వైట్ల గారిని మనం చూసుకుంటే ఇప్పటికీ మాట్లాడుకుంటాం. వెంకీ సినిమాలో ఆ ట్రైన్ సీక్వెన్స్, ఒక 40 minutes ఆఫ్ ట్రైన్ సీక్వెన్స్ ఒకటి ఉంటది, ఇప్పటికీ మనం రిపీటెడ్ గా చూస్తూ ఉంటాం. అంత మంచి సక్సెస్. నెక్స్ట్ దూకుడు మూవీ ఎలా ఉంటది? దూకుడు మూవీ మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ దూకుడు. దాని తర్వాత వెంటనే విత్ ఇన్ ఒక 1 year గ్యాప్ లోనే ఆగుడు అని చెప్పి ఒక సినిమాతో వచ్చి, ఆ సినిమాకి ఇచ్చిన ఎలివేషన్ కూడా మామూలుగా కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం చెప్పారంటే, దూకుడులో మీరు మహేష్ బాబు గారిని 10% మాత్రమే చూశారు, ఆగడులో 100% నేను చూపిస్తానని చెప్పాను అన్నారు. ఆ టైంలో చాలా ట్రోల్స్ జరిగినాయి. ఈ సినిమాకి ఆగడు కాదు వాగుడు అని పెడితే బాగుంటదని చెప్పాను అన్నారు చాలా మంది. ఎందుకంటే ఆ సినిమాలో నాకు తెలిసి మహేష్ బాబు గారు ఆ సినిమాలో మాట్లాడినన్ని మాటలు కానీ, అంటే ఆయన డబ్బింగ్ చెప్పిన, ఆయన సీన్స్ లో ఆయనకున్న డైలాగ్ వర్షన్ ఉన్న ఆ ఏదైతే ఒక టైం పీరియడ్ ఉందో ఏ సినిమాకి కూడా లేదు. ఆయన సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వాగుతూనే ఉంటాడు. ఆగడు మూవీ అర్థం కాలేదు. ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతారు, వెయిటింగ్ ఫర్ ద బ్లాక్ బస్టర్ అని చెప్పని అన్నారు. అటర్ ఫ్లాప్ అయి కూర్చుంది. నమ్మకం ఉండొచ్చు, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, బట్ మీకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ని తీసుకొచ్చి బయట ఆడియన్స్ కి ఆ హైప్ ని క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే, ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే ఇలాగే బోల్తా పడుతుంది థియేటర్స్ లో. అండ్ తర్వాత మాటల మాంత్రికుడు మన త్రివిక్రమ్ గారు అనమాట. నిజంగా ఒకప్పుడు ఆయన డైలాగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, మంచి డైలాగ్స్ రాయగలరు. ఆయన తెలుగులో ఒక మంచి పొయిట్రికల్ గా కానీ, లేకపోతే ఏదన్నా ఒక సిచ్యువేషన్ తగ్గ డైలాగ్స్ ని ఒక పురాణాల్లో నుంచి తీసుకొచ్చి రాయాలన్నా సరే, ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ గారు ద బెస్ట్. కానీ ఆయన డైలాగుల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద పెడితే చాలా బాగుంటది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన లైఫ్ లో ఆయనకున్న హిట్లు కంటే ఫ్లాప్లే ఎక్కువ. కానీ ఆయనకున్న క్రేజ్ కానీ అది అంతా మనం మాట్లాడుకున్న
అదంతా చాలా చిన్న విషయం అన్నమాట. కానీ అజ్ఞాతవాసి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. నేను కళ్యాణ్ బాబుకి ఫోన్ చేసి ఫోన్ లో 2 నిమిషాలు స్టోరీ చెప్పగానే 2వ నిమిషం ఆయన ఓకే నాకు నచ్చింది, ఇది మనం చేద్దాం అని చెప్పి ఫోన్ కట్ చేశారని చెప్పారు అన్నారు. అసలు ఇది నిజంగా జరిగి ఉంటదా? ఆ సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది యాజ్ ఆడియన్ గా. 2 నిమిషాల స్టోరీ అనగానే ఓకే చేసేద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. ఇంకా పెద్ద డైలాగ్ ఏంటంటే చాలా అసలు ఏ ఫ్యాన్ కూడా జీర్ణించుకోలేని ఒక డైలాగ్ వేశారు. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు అని చెప్పారని అన్నారు. నట విశ్వరూపమా? ఎక్కడ చూపించావు స్వామి? ఒక రకంగా చెప్పాలంటే కొమరం పుల్లిలో ఆయన చెప్పిన డైలాగ్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అది నట విశ్వరూపం అండి. వకీల్ సాబ్ కోర్ట్ సీన్లలో చేశారు, అది నట విశ్వరూపం అండి. అజ్ఞాతవాసి సినిమాలో నట విశ్వరూపం ఎక్కడ ఏ సీన్ మాకు కనిపించలేదు. అడ్డంగా బోల్తా కొట్టించారు థియేటర్ లో పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే ఆచార్య మూవీ ప్రీ రిలీజ్, దీని మీద చాలా కాంట్రవర్సీలు క్రియేట్ అయినాయి. కానీ చిరంజీవి గారి స్పీచ్ కొన్ని డైలాగ్స్ నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలు కాదు, రాజమౌళి గారు ఉన్నంత వరకు ఈ వాడుతూనే ఉంటారు మేమర్స్. రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఆ సినిమాకి ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్లాప్ వస్తుంది ఆ హీరోకి అని చెప్పి ఒక టాక్ ఇండస్ట్రీలో ఉందని చెప్పి మాట్లాడారు ఆయన గుర్తు చేసి. రాజమౌళి గారితో సినిమా చేస్తే ఆ హీరోకి తర్వాత సినిమా ఫ్లాప్, అది ఇప్పటివరకు జరిగింది. కానీ ఇలాంటివన్నీ నేను నమ్మను, ఎందుకంటే ఆచార్య అంతకన్నా మంచి హిట్ అవుతుంది అని చెప్పని అన్నారు. ఆచార్య అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. ఎక్స్పెక్టేషన్స్, మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. గుండె మీద చేసుకుని సినిమా చూడండి అన్నారు ఒక డైరెక్టర్, మన బోయపాటి గారు. మొత్తం ఆయన సినిమాలో నాకు తెలిసి ఫైట్ సీన్లలో ఖచ్చితంగా ఒక 2 లారీలు కుంకుమ 2 లారీలు పసుపు తీసుకొచ్చి ఫైట్ సీన్లు చేస్తారు అనుకుంటా. ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ నిజంగా గుండె మీద చేసుకుని సినిమా చూడమన్నారు. గుండె మీద చేసుకుని స్కంద సినిమాకి బాగుంది. స్టార్ట్ కెమెరా, యాక్షన్ బాగుంది, టైటిల్ రివీలింగ్ అదిరిపోయింది. ఆ మధ్యలో ఒక అతను వచ్చి వెళ్తా ఉంటాడు అనమాట, రామ్ పోతినేని డబుల్ యాక్షన్. ఆ రెండో ఆయన ఎవరు అర్థం కాలే ఇప్పటి వరకు. మళ్ళీ దానికి పార్ట్ 2 అని చెప్పి లాస్ట్ లో ఇంకొకటి వేసారు. ఆ పార్ట్ 2 ఎప్పుడు వచ్చింది సార్? పార్ట్ 2 ఉందా లేదా? క్లారిటీ లేదు. నాకే కాదు ఎవరికి క్లారిటీ లేదు. అంటే ఆర్జీవి గారు కనుక అదేదో ఐస్ క్రీమ్ 1 ఫ్లాప్ అయితే ఐస్ క్రీమ్ 2 మళ్ళీ తీసినట్టు మీరు కూడా ఇది ఫ్లాప్ అయినా సరే రెండో తీద్దామన్న ఇదిలో ఉన్నారా, లేకపోతే ఆపేశారా? స్కంద ఉందా లేదా, అసలు ఉందా లేదా స్కంద అనేది అర్థం కావట్లేదు జనాలకి. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక కళాఖండం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలనం సృష్టించింది. అదేంటంటే ఒక డైరెక్టర్ స్టేజ్ మీద మీరు ఇప్పటి వరకు చూడనిది నేను చూపిస్తున్నాను అని చెప్పి ఒక పోస్టర్ రివీల్ చేశారు. రుద్ర అని చెప్పి పెద్దగా అరుస్తూ ఎన్టీఆర్ గారికి బాగా లాంగ్ హెయిర్ ఒకటి పెట్టి శక్తి సినిమా. అసలు ఆ రోజు ఆయన ఇచ్చిన ఎలివేషన్ చూస్తే ఏ ధైర్యంతో ఇంత ఎలివేషన్ ఇచ్చారా అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ తీసి పక్కన పెడితే దాంట్లో డైలాగులు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. అవి ఏందో అర్థం కాకుండా వెరైటీ డైలాగులు అన్ని రాశారు ఆయన. ఆ స్టోరీ ఎటు వెళ్తుందో అర్థం కాదు, ఆ స్క్రీన్ ప్లే ఎటు పోతుందో అర్థం కాదు. అసలు ఆ గెటప్ నున్నగా క్లీన్ షేవ్ చేయించి వెనకాల జుట్టు వేయించేసి ఒక గెటప్ వేయించారు, విచిత్రమైన గెటప్. నాకు తెలిసి సినిమాల్లో హీరోలకి ఈ నేపిచ్చే గెటప్ల కంటే కూడా జబర్దస్త్ లో మన గెటప్ సీన్ వేసే గెటప్లు చాలా బాగుంటాయి అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది బయట. గెటప్ సీన్ లాగా ఈయన మెహర్ రమేష్ బదులు గెటప్ రమేష్ అని పెట్టాలి ఈయన పేరు. సో ఈ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వాళ్ళు అంటే జనాలు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళటం కాదు, వాళ్ళంతటా వాళ్ళే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ థియేటర్కి వెళ్తే అది ఫ్లాప్ అయితే అరే మీరు పెట్టుకొని వచ్చారు అనుకోవచ్చు. కానీ వీళ్ళే దగ్గరుండి ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లేకపోతే ఆడియో ఫంక్షన్ లో సినిమాకి లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి జస్ట్ ఏం లేదు. నాకు తెలిసి ఇదంతా ఎందుకు చేస్తారంటే వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు ఇచ్చే ఆ హైప్ ని చూసి జనాలు థియేటర్లకు వచ్చేస్తే వీళ్ళు పెట్టిన బడ్జెట్ వీళ్ళకి వెనక్కి వచ్చేసిద్ది అని చెప్పి ఇలాంటి పనులు చేస్తారు. సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండడం కరెక్టే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండకూడదు. సో గైస్ చూసారు కదా, ఇలాంటి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఎప్పుడు చెప్పేది టీజర్ ట్రైలర్ చూసి నచ్చితే సినిమాలకి వెళ్ళండి. అండ్ దిస్ ఈస్ రఘురామ్ మొలిటీ ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్.